హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విసా కిచెన్. ఈరోజు మన విసా కిచెన్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడి తినే అయ్యంగార్ బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. జనరల్గా మనం బయట బేకరీస్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఎగ్ పఫ్ని ఎంతో ఇష్టంగా తింటూనే ఉంటాం కదా. అయితే అలాంటి ఎగ్ పఫ్ని ఇంట్లోనే సింపుల్గా ఓవెన్ కూడా లేకుండా ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్ పఫ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పిండిని కలుపుకోవాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ వరకు సాల్టు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి పిండిలో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం కొద్దిగా కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండిని ఇలా కూలింగ్ వాటర్తో కలుపుకోవడం వల్ల పిండి అనేది కాస్త స్టిక్కీగా అంటుకునే విధంగా ఉండడం వల్ల ఎగ్ పఫ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకుని మినిమం 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల పాటు పిండి అనేది నానిన తర్వాత ఇంకొకసారి పిండిని ఇంకొక నిమిషం పాటు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని చపాతీలాగా రోల్ చేసుకోవడం కోసం కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా చపాతీని కాస్త మందంగా ఉండేలాగా స్క్వేర్ షేప్ వచ్చేలాగా చపాతీని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన బటర్ని డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. బటర్ని బయటకు తీసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బటర్ని దీని మీదకి వేసుకుని ఈ విధంగా చపాతీ మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. చపాతీ రెండు వైపులా అంచులు అనేది మిడిల్లోకి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నెమ్మదిగా ప్రెస్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని మళ్ళీ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా చపాతీ మొత్తానికి బటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఈ విధంగా పొడిపిండి చల్లుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చపాతీని మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిపైన ఏదైనా తడి కాటన్ క్లాత్ని కవర్ చేసుకుని 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టుకుని పిండిని మళ్ళీ ఒకసారి బయటకు తీసుకుని ఇంకొకసారి చపాతీని రెక్టాంగులర్ షేప్లో రోల్ చేసుకోవడం కోసం పొడిపిండి చల్లుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చపాతీని రోల్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు బటర్ని కంప్లీట్గా చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఏ ప్రాసెస్లో అయితే చపాతీని ఫోల్డ్ చేసుకున్నామో మళ్ళీ అదే ప్రాసెస్లో అంచుల్ని ఇలా మిడిల్కి వచ్చేలాగా చపాతీని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని నెమ్మదిగా ఈ చపాతీని ప్రెస్ చేసుకుని పైనుంచి ఈ విధంగా మళ్ళీ ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అప్లై చేసుకుని పొడిపిండి కొద్దిగా చల్లుకోవాలి. మనం ఇలా చల్లుకుని మధ్యలోకి ఈ విధంగా చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. దీనిని బుక్ ఫోల్డ్ అంటారు. ఈ విధంగానే మనం చపాతీని ఫోల్డ్ చేసుకుని ఇంకొకసారి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి తడి క్లాత్ని కవర్ చేసుకుని ఇంకొక 20 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి చపాతీని తీసి చూపిస్తున్నాను చూడండి, కొంచెం హార్డ్గా అయింది కదా. మనం ఇలా ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు చపాతీ అనేది హార్డ్గా అవ్వడం వల్ల మనకి పఫ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చపాతీని మళ్ళీ ఇంకొకసారి పొడిపిండితో రోల్ చేసుకుని ఇందాక చేసిన ప్రాసెస్లోనే మనం ఈ విధంగా ఇంకొకసారి ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. మనం ఎన్నిసార్లు అయితే బటర్ని చపాతీకి ఇలా అప్లై చేసి ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉంటామో దాన్ని బట్టి మనకి ఎగ్ పఫ్ అనేది అన్ని పొరలుగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు మరీ ఎక్కువ పొరలు అవసరం లేదు అనుకుంటే 2 టైమ్స్ వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేయండి. నేనైతే 3 టైమ్స్ వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను. ఇలా చేసుకున్న చపాతీని ఇంకొకసారి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని మళ్ళీ వెట్ క్లాత్తో కవర్ చేసుకుని 20 నిమిషాల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఈలోపు కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉల్లిపాయని లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆయిల్ అనేది కొంచెం తక్కువగా వేస్తున్నాను. మనం ఎగ్ పఫ్లో బటర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి
చిటికెడంత పసుపు, టేస్ట్కి సరిపడగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగినట్లుగా 1 టీ స్పూన్ వరకు సాల్టు, మంచి ఫ్లేవర్ కోసం 3/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే వేయించిన జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు కూడా వేసుకుని ఫైనల్గా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా అవైలబుల్గా లేకపోతే చికెన్ మసాలాను కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకుని వేసుకుని 1 నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ ఎగ్ అంతా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ స్టఫ్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఇంకొక 20 నిమిషాల పాటు చపాతీని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దానిని బయటికి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు చపాతీ అనేది మనకి పర్ఫెక్ట్గా ఎగ్ పఫ్ చేసుకోవడానికి సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిని రోల్ చేసుకోవడం కోసం మళ్ళీ పొడిపిండిని చల్లుకుని ఈ చపాతీని ఇంకొకసారి రెక్టాంగులర్ షేప్లో రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మిడిల్లోకి కట్ చేసుకుని ఆ తర్వాత ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. నేను చేసుకున్న ఈ షీట్ అనేది కొంచెం పెద్దగా ఉండే ఎగ్ పఫ్స్ని 6 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 4 వరకు ఎగ్ పఫ్స్ని ముందుగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ముందుగా 4 షీట్స్ని తీసుకుని మనం కర్రీ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిని కొద్ది కొద్దిగా ఈ షీట్ మీదకి ఒక్కొక్క షీట్ మీదకి స్ప్రెడ్ చేసుకుని ఆ తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్ వరకు కట్ చేసుకుని ఒక్కొక్క హాఫ్ పార్ట్ని ఒక్కొక్క షీట్ మీదకి ఈ విధంగా పెట్టుకుని ఆ తర్వాత ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే కర్రీని ఎగ్ని లోపలికి ఉండేలాగా ఫోల్డ్ చేస్తున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే ఎడ్జెస్ని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా పాలని బ్రషింగ్ చేసుకుంటే మనం చేసుకునే ఎగ్ పఫ్స్ అనేది మంచి కలర్లో వస్తాయి. ఇప్పుడు వీటిని బేకింగ్ చేసుకోవడం కోసం ఏదైనా ఇలాంటి ప్లేట్ని కానీ మీ దగ్గర బేకింగ్ ట్రే కానీ ఉంటే దానిని తీసుకుని ఈ విధంగా ప్లేట్ మొత్తానికి బటర్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా ఎగ్ పఫ్స్ని అరేంజ్ చేసుకుని వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు ముందుగానే స్టవ్ మీద ఏదైనా మందపాటి గిన్నెని కానీ లేదంటే ఏదైనా ఇలాంటి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులోకి సాల్ట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ని పెట్టుకుని దానిపైన ఎగ్ పఫ్ పెట్టుకున్న ప్లేట్ని పెట్టి మీడియం ఫ్లేమ్లోనే 30 నుంచి 35 నిమిషాల పాటు ఈ ఎగ్ పఫ్స్ని బాగా బేక్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు బేక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని రెండవ సైడ్కి టర్న్ చేసుకుని ఇంకొక సైడ్ కూడా ఇంకొక 15 నిమిషాల పాటు ఈ ఎగ్ పఫ్ని బేక్ చేసుకుని ఆ తర్వాత చూసుకుంటే సైడ్ నుంచి చూస్తున్నారు కదా, మనకి పొరలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ విధంగానే ఎగ్ పఫ్స్ అన్నింటినీ బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న ఎగ్ పఫ్స్ని బయటకు తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎగ్ పఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈసారి మీరు కూడా ఈ విధంగా బయట తినే ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఇలా చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.